సినీ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి, తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు, దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన కోట శ్రీనివాసరావు తనకు అనుబంధాన్ని తెలియజేశారు. తెలుగు అనేటువంటి ఆ మాటలను ఉచ్చరించే వాళ్ళన్నా ఆయనకి చాలా ప్రీతికరం. తెలుగు వాళ్ళని ప్రోత్సహించడం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగువాడికి సహకరించడం కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం. ఆయన అదేవిధంగా తెలంగాణ మాండలికాన్ని ప్రచారం చేయడంలో సినిమా ద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ మాండలికాన్ని ప్రచారం చేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు వయసురీత్యా అనారోగ్యంతో కాలధర్మం చెందడం చాలా బాధాకరంగా ఉంది. కోట శ్రీనివాసరావు గారితో, వారి తమ్ముడు గారు కోట శంకర్రావు గారితో, వారి కుటుంబంతో నాకు సుమారు ఒక 15-18 సంవత్సరాలుగా అత్యంత ఆధ్యాత్మిక బంధం ఉంది. అయితే శ్రీనివాసరావు గారు 1991లో పిఠాపురంలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం పిఠాపురం మొట్టమొదటిసారిగా వచ్చారు. 1991 పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అక్కడ షూటింగ్కి కోట శ్రీనివాసరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇతరత్ర కొంతమంది వచ్చి ప్రముఖ సీనియర్ నటులు హరినాథ్ గారి ఇంట్లో వారికి విడిది ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుర్కొంటాను. తర్వాత ఒక 2-3 పర్యాయాలు ఆయన కాకినాడ జిల్లాకు వచ్చారు. పిఠాపురం కూడా మా నివాసానికి రావడం జరిగింది వారి కుటుంబం. అయితే ఈ వార్త తెలియగానే చాలా కలత చెంది, కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టి రంగస్థల నటుడిగా నాటకాలు వేస్తూ జీవిస్తూ సినీ రంగానికి వచ్చి ఆయన ఎన్నో ఒక అద్భుతమైనటువంటి చిత్రాలలో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకి సనాతన ధర్మం అన్నా, హిందూ సంప్రదాయం అన్నా, భారతీయ సంస్కృతి అన్నా ఆయన ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. ఆయన గొప్పతనం ఏమిటి అంటే, ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక నిలువెత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంతో ఆ ఇంట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. మొన్ననే ఆయన పుట్టినరోజు జరిగింది. మొన్న 10వ తేదీ జూలై 10. ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా ఆరోగ్యం కుదుటపడ్డాక పిఠాపురం వస్తాను స్వామి అని చెప్పారు. అటువంటి వ్యక్తిలోగా మరి శివ సాన్నిధ్యాన్ని పొందడం చాలా విచారకరం. ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ